భాస్కరాచార్య II. ఇతడు సమకాలీన గణిత ప్రపంచంలో అద్వితీయుడు. ఉజ్జయినిలో నివసించాడు. భాస్కరాచార్య II క్రీస్తు శకం 1114లో సమ్రాజ్ఞి సమీప ప్రాంతమైన విజ్జలవీడపురంలో జన్మించాడు. భాస్కరాచార్యుడు బ్రహ్మగుప్తుని సిద్ధాంతాలను అనుసరించాడు మరియు ఇతడు అసాధారణమైన గణిత శాస్త్రవేత్త మరియు జ్యోతిష్య శాస్త్రవేత్త. ఇతడు రాసిన గ్రంథాలు సిద్ధాంత శిరోమణి, కరణ కుతూహలం. సిద్ధాంత శిరోమణిలో మొదటి భాగం పాఠ్యగణితం లేదా లీలావతి గణితం. సిద్ధాంత శిరోమణిలో 4 భాగాలుంటాయి. 1 లీలావతి గణితం, 2 బీజగణితం, 3 గణితాధ్యాయం, 4 గోళాధ్యాయం. దశాంశ పద్ధతిని భారతీయుల అంకెలను కలిగి ఉన్న మొదటి గ్రంథం లీలావతి. గణిత అధ్యాయంలో గ్రహాలకు సంబంధించిన గణితాన్ని విస్తృతంగా వివరించడం జరిగింది. గ్రహ గణన పద్ధతులను గురించి వివరించే గ్రంథం కరణ కుతూహలం. భాస్కరాచార్య గణితానికి చేసిన సేవలు. ప్రస్తారాలు, సంయోగాల గురించి వివరించాడు. సున్నాకు చెందిన నియమాలను ఇచ్చాడు. పై విలువ 3.1255గా చెప్పాడు. భాస్కరాచార్య సామాన్య గణనలకు పై విలువ √10గా తీసుకోవచ్చు అని ప్రతిపాదించాడు. బీజగణితంలో ధన, రుణ సంఖ్యలను గురించి చర్చించారు. బీజగణితంలో సంఖ్యా సంఖ్యలు, సామాన్య సమీకరణాలు, వర్గ సమీకరణాలను సాధించే పద్ధతిని వివరించాడు. ఒక ధనరాశి వర్గమూలం ధన, రుణ రాశుల్లో ఏదైనా కావచ్చు, కానీ రుణరాశికి వర్గమూలం లేదని చెప్పాడు. పాస్కల్ త్రిభుజంగా పిలువబడే ద్విపద విస్తరణలో గుణకాల విస్తరణ గురించి వివరించాడు. పైథాగరియన్ సిద్ధాంతానికి భాస్కరాచార్య అనుభవావిక స్వభావం ఉన్న ఉపపత్తిని ఇచ్చాడు. అంకగణిత సమస్యలను సాధించేటప్పుడు మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ను అనుసరించేవాడు. ప్రతి డిగ్రీ యొక్క సైని కోణం విలువను కనుగొనే పద్ధతిని ఇచ్చాడు. భూమి స్వశక్తి కారణంగానే అనంతాకాశంలో నిలిచి ఉంది మరియు భూమికి ఆకర్షణ శక్తి ఉంది. భూమి నీడల వల్ల చంద్రగ్రహణం, చంద్రకళలు ఏర్పడతాయని పేర్కొన్నాడు. రకరకాల యంత్రాల తయారీ, పనితీరు వర్ణించి అన్నిటికంటే ది యంత్రం ఉంటే చాలు అనడంలో క్రియారూపం కంటే గణిత భాగానికి ప్రాధాన్యతనిచ్చాడు.